అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. మరి ముందుగా దీనికోసం బంగాళాదుంప, క్యాప్సికమ్, ఆనియన్ పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఆనియన్స్ చిన్నగా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసాను 2 స్పూన్లు. తర్వాత కట్ చేసుకున్నటువంటి పొటాటోని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని. ఇలా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సేమ్ అదే ఆయిల్లో పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఆనియను, క్యాప్సికమ్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్యాప్సికమ్కి ఎక్కువ టైం పట్టదు. ఇవి వేగిపోయాయండి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మీకు ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే లేదు. కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసి ఇవి వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ని యాడ్ చేశాను. మీరు సన్నగా అయినా కట్ చేసుకొని యాడ్ చేయొచ్చు. నేనైతే చాపర్లో వేసాను, అందువల్ల ఇంత సన్నగా వచ్చాయి. ఇలా కట్ చేసుకున్నటువంటి వాటిని దూరగా వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసినట్లయితే త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేశాను. 1 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను యాడ్ చేశాను. యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమాటోల్ని 3 టమాటోల్ని మిక్సీలో అయితే యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది, మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి, వేయించుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కనుక ఉడికించినట్లయితే ఆ పచ్చివాసన నిండిపోతుంది. చూడండి, ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వేగినట్లుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కారంని అయితే యాడ్ చేశాను. కొద్దిగా ధనియాల పౌడర్ని యాడ్ చేశాను 1 స్పూను. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే నేను యాడ్ చేశానండి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉడికేటప్పుడు ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆనియను, క్యాప్సికము, పొటాటో, ఈ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇవి యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇందులోకి కొద్దిగా కసూరి మెతిని అయితే నేను యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.